ఇరాన్‌తో వ్యాపారం చేసే అన్ని దేశాల మీదన 25% ట్యాక్సులు వేస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించే నేపథ్యంలో ఇరాన్‌ని లొంగదీసుకోవడం గాదు, ఇరాన్‌ని కంట్రోల్ చేయడానికి, ఇరాన్ ఆర్థికంగా దిగ్బంధించడానికి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాల మీదన కొమైనీ ఒక హెచ్చరిక జారీ చేశాడు ఎక్స్ వేదికగా. మా ఇరాన్ దేశం శత్రువుల ముందు తలొగ్గదని పలుమార్లు చాటి చెప్పాం. ఇప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు తమ మోసపూరిత చర్యలు ఆపాలి అని డిమాండ్ చేశారు. మా దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి వ్యక్తుల మీద ఆధారపడటం మానేయండి అని హెచ్చరిస్తున్నాం. ఇరాన్ బలమైన శక్తివంతమైన దేశం. మాకు శత్రువు గురించి తెలుసు. వాళ్ళని ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామంటూ ఖొమేనీ తన ఖాతాలో రాసుకొచ్చారు. అదే సందర్భంలో ఇరాన్‌తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, టర్కీ, దుబాయ్, ఇరాక్, భారత్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విషయం మీదన హెచ్చరికలైతే చేసుకొచ్చారు. మరోవైపున రాజధాని నగరం టెహ్రాన్‌లోని ఎంగెలాల్ స్క్వేర్ దగ్గర వేల మంది ప్రదర్శనకారులు అయితే కొనసాగుతున్నది ఉద్యమాలు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి తదితరులు అందులో భాగం కావడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం.